నేనే కాకుండా కెనడాల యొక్క సిక్కులకు సంబంధించిన వాళ్ళని ఆయన చంపితే ఆ యొక్క అది కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో చెప్పిండు కదా ఇది అమిత్ షా చేయించిండు అని చెప్తే అక్కడ ఎవడు ఒకనికి ఐడి వేసుకున్నారు. అదే దేశం నాకు మర్చిపోయిన పేరు, ఆఫ్రికాలో ఒక దేశం ఏదో నేను పేరు మర్చిపోయాను, ఆఫ్రికాలో దేశం. సో ఆ నిఖిల్ అనేటోని చేయించి వానితోటి చేయించారు. ఇక్కడ హైర్ చేసుకొని కెనడాలో చేయిస్తే ఏది అక్కడ వాడిని తీసుకొని వాడు నిఖిల్ అనేటోడు కెనడాలో కాదంట కెనడాలో కానీ చంపారు సిక్ లీడర్ని. దాంతో పాటు అమెరికాలో కూడా చంపే ప్రయత్నం చేశారు ఒక సిక్ లీడర్ని. చంపే ప్రయత్నం చేస్తే అది దాన్ని ఎవడు చేయించిండు అంటే భారత ప్రభుత్వం వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం. ఇక్కడ ఏమైతుంది అంటే మా దేశ పౌరుని చంపుతున్నావు అంటే మా యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. ఇక్కడ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఈ దేశ పౌరులను వచ్చి ఎవడైనా వచ్చి చంపుతా అంటే కాబట్టి యూఆర్ క్వశ్చనింగ్ అవర్ సావర్నిటీ, మా యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి ఆ నిఖిల్ అంటోని అమెరికాకి దేశానికి ఎక్స్పైర్డేట్ అంటే తీసుకొచ్చి ఇప్పుడు ఆ కేసు విచారణలో ఉంది, వాడు జైల్లో ఉన్నాడు. ఎవడు? ఆ నిఖిల్ గుప్తా అనేటోడు. ఆ నిఖిల్ గుప్తా చేయించింది వాళ్ళు ఎవరు? అమెరికా ప్రభుత్వమైనా ఆ యొక్క కెనడా ప్రభుత్వం అయినా చెప్తుంది ఏంటి అంటే భారత ప్రభుత్వంలో ఎవరు చేయిస్తారు ఈ దుర్మార్గాలంటే అమిత్ షా. ఇక అప్పుడు అర్థమైంది ఓకే మన దేశంలో ఏమైనా చేయగలుగుతాం కానీ విదేశాలలో మనం వర్కౌట్ కాదు మనది అని. అప్పటి నుంచి తగ్గిర్రు. అర్థమైందా మిత్రులారా? సో ఇది పరిస్థితి. ఓకే, అంటే ఎంత దుర్మార్గం అర్థం చేసుకోండి. ఇక గోద్రాలు అయితే అందరి సాక్షులని ఆయన ఒక్కరిని జైల్లో పెట్టారు, ఐపీఎస్ ఆఫీసర్ని, మిగతా వాళ్ళందరినీ చంపేసారు కదా, గిరేన్ పాండ్యని హోం మంత్రి అందరినీ. అర్థం చేసుకోండి, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో నేను ఓవరాల్ చెప్పదలుచుకున్నానంటే ఇది భారతదేశం ఒక దుర్దిశ. ఈ మోడీ అధికారంలో వచ్చినప్పటి నుంచి వాజ్పేయి గారు ఆయన ఐడియాలజీ నేను అంగీకరించగాని బట్ ఇంత వైలెంట్ పర్సన్ లేకుండే వ్యక్తి. అర్థమైందా? తమ యొక్క ఈ హిందుత్వ ఐడియాలజీని తో పాటు భారతదేశం మీద ఎంతో కొంత ప్రేమ ఉండే ఆయనకి, ఇంత గలీజ్ లేకుండే. అర్థమైందా? ఈ మోడీ అనే దుర్మార్గుడు చాలా దుర్మార్గుడని ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని కూడా బాధపడ్డాడు వాజ్పేయి గారు. కావాలంటే వాజ్పేయి గారి మాటలు మన పబ్లిక్ లో రాలేదు కానీ వాజ్పేయి గారి కోడలు ఎక్కడ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రెండిట్లో ఏదో సరే, అక్కడ వాళ్ళ కోడలు ఆమె పోటీ చేసింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండే, బీజేపీ సంబంధించిన వాళ్ళే వ్యతిరేకంగా పనిచేసి ఆయన బీజేపీని ఓడగొట్టారు అక్కడ. వాజ్పేయి గారి కోడలు కూడా. నా అంచనా ప్రకారం సుస్మిత ఆ ఓల్డ్ జనరేషన్ బీజేపీ లీడర్లందరినీ చంపేసారు వీళ్ళే, జస్వంత్ సింగ్ ని, తర్వాత సుష్మా స్వరాజ్ ని, వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు ఇంతో కొంత న్యాయం మాట్లాడేటోళ్ళు, ధర్మాన్ని ధర్మం అనేటోళ్ళు, అధర్మాన్ని అధర్మం అనేటోళ్ళు. ఇంత గలీజ్ లేకుండే. ఐడియాలజీ పరంగా వాళ్ళది హిందుత్వ రైట్ భావజాలం ఉండే కానీ అదర్ దాన్ దట్ దే ఆర్ నాట్ లైక్ దే లవ్ ద కంట్రీ, దే లవ్ ద కంట్రీ పీపుల్. అంటే దేశ పౌరులను వాళ్ళు దేశాన్ని ప్రేమించారు. వాళ్ళు ఇట్లా నాశనం చేయాలన్న కంకణం లేకుండే. ముందు తరము బీజేపీకి సంబంధించిన వాడుండే, ఎవడు సావర్కర్, ఎడ్గేవకర్ వాళ్ళు వేసిన కొడుకులు ఉండే. కానీ ఈ మధ్యలో ఉన్నారు చూసినావా ఈ పొలిటికల్ గా వచ్చిన వాళ్ళు ఇంత దారుణంగా లేకుండే. కానీ అందరికంటే విషపురుగు అమిత్ షా అండ్ ఈ మోడీ ఇప్పుడు నడుస్తుంది. ఈ లాస్ట్ 10 years నుంచి భారతదేశం ఒక ఏమంటారు రాంగ్ ట్రాక్ లో పోతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఇంకా ప్రజలు చైతన్యం కావాలి, ఒక రక్షణ దళం ఏర్పడాలి, మనము పోరాడాలి. తప్పదు. మనం పిరికి సన్నాసం లేకుంటే వాళ్ళని ఇంకా చేయిపోరా అని చెప్పినట్టు అవుతుంది. డే టైంలో ఇంతో అంత పేరున్నోళ్ళు, ఇంతో అంత యొక్క ప్రజా యొక్క వాయిస్ ఏమైంది అప్పుడు రజాకార్లు ఈ భూస్వాములు హైర్ చేసుకున్న ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు వాళ్ళు వచ్చి గ్రామీణ ప్రాంతాలు యొక్క ఇబ్బంది పెడుతుంటే ఈ భూస్వాములు వెట్టి చాకరీ చేయించుకొని ప్రజల దగ్గర ఉన్న భూములన్నీ తీసుకొని వాళ్ళకి మినిమం కాంపెన్సేషన్ ఇవ్వకపోతే ఏం చేశారు రైతులు? వాళ్ళతో కొట్లాడే శక్తి ఉండేనా వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉండేనా? వీళ్ళకి ట్రైనింగ్ ఉండేనా? వీళ్ళు లేకుండేనా? కానీ ఎన్ని రోజులు ఇట్లా ఈ భూస్వాములు పెట్టే బాధలు ఎన్ని రోజులు భరిస్తాం అని ప్రజలే తిరుగుబడ్డారు కదా. అదే కదా సాయుధ పోరాటం. హిందూ ముస్లిం కొట్లాట కాదు సాయుధ పోరాటం. నిజాం రాజు గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలించలేదు, కేవలం పట్టణాలు మాత్రమే పరిపాలించాడు. ఆయనకి సరిగ్గా ఆర్మీ లేదు. ఈ రజాకార్ల రెండోళ్ళకి నిజాం గారికి ఎలాంటి సంబంధం లేదు. నిజాంకి ఆయన సొంత ఆర్మీ కొంత ఉండే, కొంత ఈ ఆఫ్రికాకు సంబంధించిన కొంతమంది ఉండే. ఓకే, ఈ ఆఫ్ఘనిస్తాన్ చెందిన పఠాన్లు, ఆఫ్రికాకు చెందిన కొంత బానిసలు, గంతే తప్ప ఆయనకి పెద్ద ఆర్మీ లేకుండే. ఎవరు రజాకార్లు?
వాడు కాసిం రిజ్వీ అనేటోడు ఈ ఎంఐఎం పార్టీని వాళ్ళ ఈ ఎంఐఎం వాళ్ళ శైలి పెట్టిపోయిండు. ఆ కాసిం రిజ్వీ అనేటోడు వెళ్ళిపోయేటప్పుడు ఎవరు దేశంలో ఉన్న ముస్లిం యువకులని రెచ్చగొట్టి వీళ్ళందరినీ కలిసి మనది ఈ యొక్క ఇస్లాం సామ్రాజ్యం ఈ ఇస్లాం పరిపాలన ఉండాలని చెప్పి రెచ్చగొట్టి ఆ విధంగా ఆ ముస్లిం యువకులని ఈ ఈ యొక్క ఏమంటారు ఈ భూస్వాములకి ప్రైవేట్ ఆర్మీకి సేకరించిండు. ఆ యొక్క ఈ భూస్వాములకి ఆ యొక్క రజాకార్లకి అధ్యక్షుడు కాసిం రిజ్వీ అయితే ఉపాధ్యక్షుడు ఎవరు? ఈ జొన్నేరు ప్రతాప్ రెడ్డి అనే భూస్వామి. ఆ యొక్క నిజాం గారి యొక్క ప్రధానమంత్రి లాయక్ అలీ గారు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఈ ఎంఐఎంకి ఎంఐఎం అనేది అది ఒక ఫస్ట్ ముస్లింల యొక్క మంచి కోసం స్థాపించినమని స్టార్టింగ్ లో చెప్పినప్పటికీ దాన్ని మొత్తం ఒక రాడికలైజ్ చేసింది వీడు ఈ కాసిం రిజ్వీ అనేటోడు. వాడు ఒక న్యాయవాది వాడు. సో కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు నిజాం సంబంధించిన వాళ్ళు ఈ కాసిం రిజ్వీ అనే ఈ ఎంఐఎంకి ఈ కాసిం రజాకర్లకి మాకు సంబంధం లేదు, పరిపాలన మా బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక పరిపాలన మా చేయలేదు. గ్రామీణ ప్రాంతాలేమో ఈ కమ్యూనిస్టుల శైలికి వచ్చినాయి. ఈ యొక్క భూస్వాములు వర్సెస్ ఈ యొక్క కమ్యూనిస్టులు కొట్లాడుకున్నారు. పరిపాలన మాకు లేదు, నిజాంది లేదు అని వాళ్ళు పబ్లిక్ లో చెప్పారు. ఇది వాస్తవం. దాన్ని కూడా హిందూ ముస్లిం కొట్లాడలేక సినిమాలు తీస్తే ఎవరికి చెప్తుర్రా చరిత్రని? వెరీ వెరీ అన్ఫార్చునేట్, వెరీ ఇట్స్ ఏ బ్యాడ్ ఫేస్ గోయింగ్ ఆన్. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఎలాంటి ఆయుధాలు లేనటువంటి, ఎలాంటి శిక్షణ లేనటువంటి, ఎలాంటి ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళే ఒక సామాన్య రైతులు ఒక వెట్టి చాకిరి నుంచి బయటపడడానికి ఎంతమంది తమ ఆత్మ బలిదానం చేసుకుంటూ కూడా కొట్లాడారు. ముస్లింలు కూడా కొట్లాడారు కదా సాయుధ పోరాటంలో. ఆయన పేరేంటి? షేక్ బందగి. ఎవరు? కేసు వేసి భూస్వామికి వ్యతిరేకంగా కేసు వేస్తే ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే, ఆయన జర్నలిస్ట్ ఉండే, సో తీర్పు వస్తే ఆయనను మాటు వేసి ఈ యొక్క భూస్వామి రజాకర్ల ద్వారా చంపించిండు. ఆయన ముస్లిమే కదా, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా హిందూ ముస్లిం కొట్లాట కాదు రాయ్యా అని. భూస్వాములకి ఒక వెట్టి చాకిరీ చేసుకునే ఒక సామాన్యులకి మధ్యలో అదే ఏమంటారు దాన్ని, అదే వెట్టి చాకిరీ. సో అణిచివేతకి వ్యతిరేకంగా జరిగిన పోరాటమే సాయుధ. భూస్వాముల అణిచివేతకు వ్యతిరేకంగా సామాన్యులు రైతులు పోరాడిందే ఈ యొక్క సాయుధ రంగితంగా పోరాటం. ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ అంటే, వాళ్ళు ఆ రోజులన్నీ అంత పోరాట పరిమ చేయగలిగినప్పుడు మనం ఇప్పుడు ఎందుకు చేయలేము? ఈ యొక్క నయా రజాకర్ అయినటువంటి అమిత్ షా, మోడీ, చిన్నజీయరు, రాధా మనోహర్ లంబడి కొడుకుల వ్యతిరేకంగా అని మనం అడుగుతున్నాం. కాబట్టి మనందరం ఐక్యమైద్దాం, యొక్క శూద్రులు అందరం ఐక్యమై ఈ యొక్క ఈ వివక్షను పెంచి పోషించే ఆర్యుల మత గ్రంథాలను గాలబెడదాం. వాళ్ళని ఈ యొక్క ఈ మూలవాసుల భారతదేశం నుంచి పారదోలుదాం. ఎక్కడ నుంచి వచ్చిరో ఆ పర్షియా దాకా తరిమి కొడదాం ఈ బాడుకోవాలని. అర్థమైందా? హిందూయిజం, మూలవాసులు మొక్కునే హిందూయిజం వేరు. అందులో యోగా, యొక్క పరమత సహనము, సౌభ్రాతృత్వము, ధ్యానము, ఇవి యొక్క శ్రమణ పరంపర. రీసెర్చ్ చేయండి. వాట్ ఈజ్ శ్రమణ పరంపర, గురు పరంపర రీసెర్చ్ చేయండి. బుద్ధిజము, జైనిజం పేర్లు వేరు పెట్టుకున్నప్పటికీ ఇవన్నీ ఈ అజీవకాలు, ఇవన్నీ ఈ యొక్క మూలవాసులు మొక్కునే హిందూయిజం. ఈ యొక్క ఈ బ్రాహ్మణిజంలో ఎక్కడ చూడు ఇవాళ సోకాల్డ్ హిందూ మత గ్రంథాలు అని చెప్తున్న ఏ గ్రంథంలోనే హిందూ శబ్దం చూపెట్టండి. సింపుల్. ఓకే, పర్షియా వాడు భారతదేశంకి పెట్టిన పేరు హిందుస్థాన్. మీరు ఏ ఇస్లాం దేశం కనవ్వండి, ఇప్పటికీ హిందుస్థాన్ అనే పిలుస్తారు భారతదేశాన్ని. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఆ సింధు నది, ఆ హిందూ నదికి ఆవల ఉన్న వాళ్ళు అక్కడి నుంచి మన భారతదేశానికి రావాలంటే హిందూ నదిని దాటుకునే రావాలి. ఆ హిందూ నదికి ఆవల ఉన్న ప్రాంతమే హిందుస్థాన్. మనం సింధు అంటాం, వీడి సంస్కృతంలో వీడు సింధు అంటాడు, వాళ్ళు అన్ని హెచ్చుతోడు వలుపుతారు, హిందూ అంటారు. సింపుల్, అర్థమైందా? ఆ తర్వాత ఈ యొక్క బ్రిటిష్ వాడికి, యూరప్ వాడికి అనరాక వాడు ఇండస్ వ్యాలీ అని, ఈ యొక్క ఇండస్ రివర్ అని, ఆ ఇండస్ రివర్కి ఆవల ఉన్న ప్రాంతాన్ని వాడు ఇండియా అని పెట్టాడు. సింపుల్. కాబట్టి హిందుస్థాన్ లో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలు, గ్రామ దేవతలు అన్నింటినీ కలిపి హిందూయిజం అంటారు. ఈ ఆర్యులకు సంబంధించిన యజ్ఞాలు, యాగాలు అదంతా మనకు సంబంధం లేదు. ఈ రామాయణం, మహాభారతం, బ్రహ్మ, విష్ణు మనకు సంబంధం లేదు.